పిల్లలు, మీ అందరికీ మాతృభాష అంటే ఏంటో తెలుసా? మాతృభాష అంటే మీ ఇంట్లో అమ్మా నాన్నలు మాట్లాడే భాష అంటే లాంగ్వేజ్ ఉంటుంది కదా, దాన్ని మాతృభాష అంటారు. మాత అంటే అమ్మ. మనకు అమ్మా నాన్న ఎలా ఉంటారో అలాగే ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి మన ఫ్యామిలీలో ఒక లాంగ్వేజ్ కూడా ఉంటుంది కదా, అదే మాతృభాష. మరి మన అమ్మా నాన్నకి ఆ లాంగ్వేజ్ ఎలా వచ్చింది? మన అమ్మా నాన్నలకి వాళ్ళ అమ్మా నాన్నల నుంచి వచ్చింది. అలాగే అలా అలా ముందుకు వెళ్తే ఎప్పటి నుండో ఏర్పడ్డ భాష పేరెంట్స్ ద్వారా మనకు వస్తుంది. ఇప్పుడు తెలిసిందా మాతృభాష అంటే ఏంటో? ఇలా వేరే వేరే ప్లేసెస్లో ఉండే వాళ్ళకి వేరే వేరేగా మాతృభాష అనేది ఉంటుంది. మాతృభాషని ఇంగ్లీష్లో మదర్ టంగ్ అంటారు. మదర్ టంగ్తో పాటు చాలామంది వేరే వేరే లాంగ్వేజెస్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. ఎలా అంటే, ఇప్పుడు మన మదర్ టంగ్ తెలుగు కదా, కొంతమంది తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, బెంగాలీ, మరాఠీ ఇలా ఏ లాంగ్వేజ్ అయినా మదర్ టంగ్కి ఈక్వల్గా అంటే మదర్ టంగ్ మాట్లాడినంత పర్ఫెక్ట్గా మాట్లాడడం నేర్చుకుంటారనమాట. ఈరోజు కథలో ఇలా ఒక అతను అన్ని లాంగ్వేజెస్ పర్ఫెక్ట్గా మాట్లాడేవాడంట. అసలు అతను మాట్లాడేటప్పుడు ఏది అయినా మదర్ టంగ్ అని అసలు ఎవ్వరూ కనిపెట్టలేకపోయేవారట. అయితే ఒకప్పుడు రాజులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు అందరినీ రూలింగ్ చేసేవాళ్ళు, అంటే పరిపాలించేవాళ్ళు. ఎలా అయితే ఇప్పుడు మనకి సీఎం పిఎం ఉన్నారో అలాగా. కళింగపురం అనే ప్లేస్ని జయసింహుడు అనే మహారాజు పరిపాలించేవాడు. అతడు వివిధ రాజ్యాల కళాకారులను అంటే రకరకాల ప్లేసెస్ నుండి ఆర్టిస్టులను ఆహ్వానించి వాళ్ళతో కళా ప్రదర్శనలు అంటే రకరకాల ఆర్ట్కి సంబంధించిన షోస్ అన్నీ చేయించేవాళ్ళు అనమాట. అంతేకాకుండా వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఇచ్చి పంపించేవారట. అయితే ఒకరోజు వాళ్ళ రాజ్యానికి ఒక పండితుడు వచ్చాడు. అతను చాలా లాంగ్వేజెస్ మాట్లాడగలడు. ఇందాక మనం అనుకున్నాం కదా, అతనే ఇతను. అతను రాజుగారితో, మహారాజా, మీ పండితులు ఎవరైనా నా మాతృభాష కనిపెట్టగలరా అని ఛాలెంజ్ చేస్తాడు. ఇక అక్కడ రాజుగారి దగ్గర ఉన్న పండితులంతా చాలా భాషల్లో చాలా క్వశ్చన్స్ వేస్తారు. అన్నీ ఆ పండితుడు ఈజీగా ఆన్సర్ చేసేస్తాడు. ఇక ఏ లాంగ్వేజ్ అయినా ఏం మాట్లాడినా ఇదే ఇతని మాతృభాష అన్నట్లుగా మాట్లాడతాడు. ఇక ఆ పండితుని మదర్ టంగ్ ఏంటో కనిపెట్టడం వాళ్ళకి చాలా కష్టమైపోయింది. ఇంకా రాజుగారి దగ్గర ఉన్న పండితులంతా, మహారాజా, మా వల్ల కాదు అని చెప్పేస్తారనమాట. అలా చేసేసరికి మన పండితుడు గర్వంగా, మీ రాజ్యంలో నా మాతృభాషను కనిపెట్టగల మేధావులే లేరా అని అడుగుతాడు. మేధావులంటే ఇంటెలిజెన్స్ అని అర్థం అనమాట. మహారాజు తన దగ్గర ఉన్న మినిస్టర్ ఉంటాడు కదా, అతని వైపు చూశాడు. ఏంటి పరిస్థితి అన్నట్టు. మినిస్టర్ అంటే మంత్రి అని అర్థం. అప్పుడు ఆ మంత్రి మళ్ళీ తనకు తెలిసిన అన్ని లాంగ్వేజెస్లో ఆ పండితుడిని క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ పండితుడు ఎప్పట్లాగే చక్కగా ఆన్సర్స్ చెప్పేస్తాడు. ఇక మంత్రికి విసుగొచ్చేసి కోపంతో అక్కడున్న ఒక కత్తి తీసుకుని పండితుడిని చంపేబోయాడు. అంతే. అమ్మో కాపాడండి అని అరిచాడు ఆ పండితుడు కన్నడలో. అప్పుడు ఆ మంత్రి కత్తి దించేసి ఓ మంచి స్మైల్ ఇచ్చి, మహారాజా, ఈ పండితుడి మాతృభాష కన్నడం అని చెప్పాడు. అందరూ క్లాప్స్ కొట్టారు. పిల్లలు, మీకేం అర్థం కాలేదు కదా ఏం జరిగిందో? ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. ఎంత గొప్ప వాళ్ళకైనా ప్రాణం పోతుంది, ఇంకా చచ్చిపోతున్నాం అనేటప్పుడు మదర్ టంగ్ మాత్రమే గుర్తొస్తుంది. ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎన్ని తెలిసినా ఇవేమీ గుర్తుకు రావు చనిపోయేటప్పుడు. ఆ మంత్రి సడన్గా కత్తి తీసి చంపబోయేసరికి ఆ పండితుడు తన మదర్ టంగ్లో మాట్లాడేశాడు. ఈ నిజం బయటపెట్టడం కోసమే మంత్రి కత్తి తీసుకుని చంపబోయినట్లు యాక్ట్ చేశాడనమాట. ఇప్పుడు అర్థమైందా మంత్రి ఏం చేశాడో, ఎందుకు అలా చేశాడో? అప్పుడు పండితుడు, అవును మహారాజా, నా మాతృభాష కన్నడమే అని ఒప్పేసుకున్నాడు. చూసారా పిల్లలు, ఆ మంత్రి ఎంత తెలివిగా బిహేవ్ చేశాడో, ఎంత తెలివిగా పండితుని మాతృభాష ఏంటో కనిపెట్టేశాడు కదా. మీరు కూడా అవసరమైనప్పుడు చాలా తెలివిగా బిహేవ్ చేయాలి, ఓకేనా?